హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన గ్యారేజ్ వెనక నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కూరగా నేను వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాము. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాము అంటే ఈరోజు సాయంత్రం షూట్ అయిపోయే వీడియోకి కొన్ని ఐటమ్స్ అయితే అవసరం ఉన్నాయి, తీసుకురానికి అయితే పోతున్నాం. పోమా ఏం లింక్ ఆడుతున్నాడా? నాకు కలర్ గ్రేడింగ్ అన్నమాట ఏమో కొద్దిగా ప్రాబ్లం అయిందట. ఇప్పుడు హట్ అవుతుంది అన్న, కలర్ గ్రేడింగ్ చక్కగా కాలేదు, విజ్జిగాడు చక్కగా వేయలే అని. లట్టు కొద్దిగా ఎక్కువ అయిందట. చూద్దాం, బండి మంచిగా ఉండే 6 నెలలు కూడా కాలే. వాడు వద్దురా అనంగా డిస్కో లైట్లు అవి ఇవి వెతికించి దీన్ని మొత్తం సర్వనాశనం చేసినాడు. స్టార్ట్ అవుతుంది ఇంత మంచి కూడా ఫస్ట్ ఈ బటన్ పోయింది. మొన్న వేయించింది ఈ బటన్ 350 రూపాయలు పెట్టి మళ్ళా పోయింది. అది మామైంది అంత పిచ్చింది బండి. కరెంట్ సెన్సార్ కూడా పని చేస్తలేదు. కాలుతో దొరకబట్టి పట్టినా నేను పట్టుకుంటే అవుతుంది, ఇష్ట పెడితే కింద పడుతుంది. ఇప్పుడైతే ఓవర్ నైట్ సామాన్కి అయితే రత్నదీప్కి అయితే వచ్చింది. ఐస్ క్రీమ్ అని రావచ్చు. గైస్ గ్రీన్ ఇష్టం తీసుకో. 6 సరిపోతాయి కదా. మీరే ఉండేది అలా 6 సరిపోతాయి. నాన్న అడితే నేను వచ్చినా నేను ఉండగల. కుంటుకుంటా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు చక్కగా ఇంటికి లేట్ అయింది. ఇప్పటికి బాగా మన చాక్లెట్స్ నేను పోయి ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా. మనకే రెండు వాళ్ళకు అట్లా చెప్తే వేరేదన్నా తీసుకుందా. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. ఐస్ క్రీమ్ తినుకుంటా ఇప్పుడు చెప్పిన వీలు అది రెడీ కాలే, అది రెడీ చేస్తున్నాయని అక్కడికైతే పోతున్నాం. డోర్లు అన్నీ పెట్టించినాం కానీ ఎడిటింగ్ రూమ్కు నార్మల్గా మధ్యలో డోర్ పెట్టిపోయలే కదా, అదైతే ఆర్డర్ చేసిన. 6,000 పడ్డది ఒకటే డోరు. ఏమైంది స్టార్ట్ అయి ఉందా? సో ఇప్పుడు ఒక దగ్గర ఒక ఐటమ్ ఆర్డర్ ఇచ్చుంటే వీల్ కస్టమైజ్డ్ చేయించుకుంటున్నాము. ఆ వీల్ గురించి పోతున్నాం. ఇప్పుడు మంచిగా నోళ్ళు చూస్తే భయపడతారు. ఇవాళ మంద ఆయన అన్నావు, ఏం తినక మన డాక్టరు. మళ్ళీ ఏం తింటున్నావు? మందు అంటే చెట్ల మందు. అదే అది తిన్నాక ఏం తినక మన డాక్టరు అన్నాడు కానీ తినలే. మరి ఏం తింటున్నావు ఇప్పుడు? ఇది వేరు. వాళ్ళ అమ్మ చూసింది అనుకో ఈ వీడియో, 1 పని అయినట్టే. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు వాడిగా. ఓన్లీ అన్నం పెరుగు అంతే, ఉప్పు వేసుకోకమన్నాడు అలా. మరి ఐస్ క్రీమ్ తింటున్నావు? ఐస్ క్రీమ్ ఆయన ఐస్ క్రీమ్ తింటాను చెప్పలే కదా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్యాంపర్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నా అంటే సిద్దిపేట అయితే వెళ్తున్నా. రీజన్ వచ్చేసి ఏంటిది అంటే మన స్టూడియో అప్డేట్ వచ్చేసి మీకు చాలా రోజుల నుంచి ఇవ్వలే కదా. ఫాల్ సీలింగ్ వర్క్ అయితే నడుస్తుందన్నమాట. సో మన ఎడిటింగ్ రూమ్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ ఫ్రేమ్లు అయితే కొట్టేసారు. కాకపోతే దాంట్లో ప్రైమర్ వేసి పుట్టి పెట్టించిన తర్వాత టైల్స్ వేసి వర్క్ చేస్తామని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటారు అంటే ప్రైమర్ వేపియరు అని అన్నారు. ప్రైమర్ వేసి పుట్టి పెట్టిపి అన్నట. సో అవి తీసుకురానికి సిద్దిపేటకి అయితే పోతున్నా. ఇప్పుడు పోయి ఫస్ట్ ప్రైమర్, బ్రష్లు, అంతేకాకుండా రూలర్ కావన్నట. అవన్నీ తీసుకుని అయితే వద్దాము. అవి వస్తే వర్క్ స్టార్ట్ చేస్తారట. నేను స్టూడియో దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు వర్క్ ఎంత అయింది, ఏం కదా, ఏమేమి ఉన్నాయని అప్డేట్ అయితే మీకు చూపిస్తాను. చాలా పనులు అయితే అయినాయి. నేను చాలా రోజు నుంచి బ్లాగ్ షూట్ చేయలేదు కదా, ఇక్కడ కవర్ చేయలేకపోయినా. సో ఇప్పుడు పోయి అవన్నీ అయితే చూపిస్తాను మీకు. లెట్స్ గో టు ఫస్ట్ సిద్దిపేట. సామాన్లు తీసుకొని స్టూడియో పోదాం. రాత్రి మేము వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి మొత్తం కంప్లీట్ చేసి పండుకునే వరకు 3 అయింది. అందరికంటే ముందుగానే మళ్ళీ లేచి కొద్దిగా పెయింట్ సామాన్లు కావాలంటే వచ్చినా కదా. సో జాంబీ అడిగినా కూడా వస్తుర్రట, సిద్దిపేటనే ఉన్నారట. ఒకవేళ వాడు కనబడితే మనం ఎక్కించుకొని పోవాలి. ఇప్పుడే ఫోన్ చేసిండు వాడు, అన్న ఇక్కడనే ఉన్నా అని చెప్పేసి. ఏడున్నాడు వాడు? ఉన్నాడు. జాంబీ నేను తెమ్మంటే తెద్దువారా? ఏంటి ప్రైమర్, బ్రష్లు, రోలర్ ఎట్లా తెద్దురా?
ఆడికెట్లా అవుతుంది 2 లీటర్ల బకెట్. అరే లేవని శుక్రారం. ప్రేమరు, బ్రష్లు, రోలర్లు అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బాయ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ వేస్ట్ ఆయన వచ్చిందట ఒక అన్న, మా ఊరాయన్నే. ఆయన వెయిట్ చేస్తున్నాడు అది తీసుకపోతే వేస్తా అని చెప్పేసి. అంతేకాకుండా బ్యాక్ సైడ్ పంచ్ వర్క్ అయితే నడుస్తుంది ప్లాస్టరింగ్లా, అది కూడా మీకు చూపిస్తా ఏం నడుస్తుంది ఏం కదా అని చెప్పేసి. చాలా రోజులు చూపెట్టలే కదా. సో ఇప్పుడు వచ్చేసి సామాన్లు తీసుకున్నాం, ఇంటికి పోతున్నాం. మేము Could somebody wake me up? I don't wanna be here and let the world pass me by. Yeah, I just see her face wherever I look. She's standing in the crowd. స్టూడియో అప్డేట్ అంటారు కదా. లాస్ట్ టైం నేను మీకు ఏం చూపెట్టిన స్టూడియో అప్డేట్లో డోర్స్ చూపెట్టినా కదా. డోర్స్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. లోపల వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ పైన మీరు చూడవచ్చు మొత్తం ఫ్రేమ్లు అయితే కొట్టిర్రు ఈ విధంగా. ఇది వచ్చేసి లో బడ్జెట్ మొత్తం కూడా, జస్ట్ ఇట్లా ఫ్రేమ్స్ వస్తాయి కదా ఆ టైప్లో వేపిస్తున్నాము. దీంట్లో వచ్చేసి ప్రైమర్ వేస్తారు. వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే కూరగాయలు నేను సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం. సిద్దిపేటకి ఎందుకు అంటే మనకు స్టూడియో వర్క్ పైన కొన్ని పుట్టి బ్యాగులు అయితే కావాలన్నమాట. పుట్టి బ్యాగులు తీసుకురానికి పోతున్నాము. పని ఆయన ఏమని చెప్పిండంటే టోటల్ మనకు 6 పుట్టి బ్యాగులు కావాలన్నాడు. అవి తీసుకుంటాం, ప్లస్ మన లక్కీ డ్రా కోసము చెప్పిన ఆల్రెడీ రాస్తున్నామని చెప్పేసి కొన్ని తక్కువ అయితే పడ్డాయి అన్నమాట. మన దగ్గర 2 ప్యాకెట్లు ఏమో ఉన్నాయి. సో ఇది తీసుకుపోయి స్టిక్కీ నోట్ దగ్గర ఒక 4-5 ప్యాకెట్ అయితే వేస్తాము. స్టార్టింగ్లో లింక్ అది పని చేయకపోయే వరకు ఎక్కువ రాలే, కానీ నేను ఒక లింక్ షేర్ చేసిన, ఒక QR కోడ్ షేర్ చేసిన కదా, దాని నుంచి ఇంకా బాగా మంది అయితే యాడ్ అవుతారు అనమాట. సో అందు గురించి ఒక 2-3 తీసుకురానికి పోతున్నా. ఒకవేళ మీరు కూడా ఇంకా క్రాకర్స్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ కాకుంటే స్క్రీన్ మీద QR కోడ్ అయితే ఉంటుంది, దానికి 51 రూపీస్ సెండ్ చేసి మొబైల్ నెంబర్ సెండ్ చేయరు, మీరు కూడా పార్టిసిపేట్ అయినట్టే. సో ఇప్పుడు పోయి స్టిక్కీ నోట్స్ తీసుకొచ్చి మన వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు రాత్రి ఏమని ప్లాన్ చేసినామంటే, అసలు ఈరోజు తీసేది లక్కీ డ్రా, కాకపోతే ఆపేసినాం. చాలా మంది పార్టిసిపేట్ అవ్వాలనుకుంటారు అని చెప్పేసి 15th రోజు అయితే తీస్తాం. ఇక చెప్పు అకౌంట్ ఇట్లా ఓడ్లా పడ్డా పైసలు రాలే. అండ్ ఇంకో విషయం కూరగాయలు కూడా చెప్తుండే, మీకు అందరికీ తెలిసిందే, నేను చెప్తలేను కానీ ఎందుకు అన్నట్టుగా. మన స్టార్టింగ్లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ అయ్యారో, ఎంతమంది అయితే పేమెంట్ చేసిర్రో అందరి పేమెంట్లు సక్సెస్ అయినాయి. కాకపోతే దురదృష్టవశాత్తు ఆ పేమెంట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా రేజర్ పేడ్ హోల్డ్ అయితే వేసుకున్నాం అనమాట. మనకి ఏ మాత్రం అమౌంట్ బ్యాక్ అయితే ఇవ్వలేదు. కాకపోతే లక్కీలు దీంట్లో మనకు జరిగిన బెనిఫిట్ ఏంటి అంటే, మీ మొబైల్ నెంబర్స్ వచ్చినాయి నాకు, కాకపోతే అమౌంట్ రాలేదు. ఇది క్లారిఫై చేస్తున్నా, మళ్ళీ ఏం చేసిండో ఏం కథనో అనుకుంటారు. సో ఒకవేళ ఇన్ కేసు నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, ఆ అమౌంట్ వచ్చినా కానీ దాంట్లోకి ఏంచి నా పర్సనల్ యూజ్ గురించి ₹1 కూడా వాడుకొని, ఇప్పుడు వచ్చేటి కావచ్చు, ఆల్రెడీ వచ్చినాయి కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం దీపావళి అయిపోయాక, ఈ క్రాకర్స్ ఇచ్చొచ్చుడు అయిపోయాక ఏదైనా ఒక మంచి పనికి అయితే యూజ్ చేద్దాం. అదేంది ఏం కదా అని చెప్పేసి ముందు అయితే తెలుస్తుంది. I don't want to, but I'm gonna try. When she left me, yeah, let a little bit inside. You know, maybe things are gonna be alright. 'Cause I just wanna see the light. Ay. In this dusty town, I've heard of this place where people forget and you get another try. పుట్టి బ్యాగులు అయితే గాయస్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే డైరెక్ట్ ఆ షీట్స్ అనేది స్లిప్స్ అని చెప్పినా కదా, అవి తీసుకొని అయితే పోతున్నాము. అవి తీసుకొని ఇంటికి పోయి మనం రాసే ప్రోగ్రామ్ ఏదైతుందో స్టార్ట్ చేద్దాం. మొత్తం అన్ని చిట్లు అని రాయాలి. ఇలా ఎంత రాత్రి అయినా సరే మొత్తం కొట్టాలి, ఎటు పెట్టాలి. ఫర్దర్గా వస్తూనే ఉన్నాయి కదా, వీటిని ఎట్లా చేస్తాము అంటే నైట్ టైంలో రాస్తాం అన్నట్టు. ఈరోజు ఎన్ని వచ్చినాయి అవి ఈరోజు రాత్రి, రేపు ఎన్ని వచ్చినాయి అవి రేపు రాత్రికి అట్లా రాసుకుంటూ పోతూ ఉంటాం.
I just wanna see the light. ఇప్పటిదాకానైతే గైస్ ఆ స్టిక్కీ నోట్స్ గురించి అయితే వెతికినాము. దగ్గర మనకు 3-4 దొరికినాయి. మన దగ్గర ఆల్రెడీ 3-4 ఉన్నాయి. నాకు తెలిసి అవి ఎనఫ్ అయిపోతాయి. ఒక్క దాంట్లో 100 కంటే ఎక్కువ వస్తాయి కూడా. 100 వస్తాయి కదా ఒక్క దాంట్లో. సో దాని మీద చూడు ఎంతగానో రాసి ఉంది చూడు. ఎన్ని స్టిక్కీ నోట్స్ ఉంది ఒక్క దాని మీద పీసెస్ 100 అవుతున్నాయట. సో ఇప్పుడు మన దగ్గర 600-700 ఉన్నాయి. అంతకంటే ముందు కొన్ని పోయిన సంవత్సరం తీసుకొచ్చినామో అవి కూడా ఉన్నాయి. సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా రాస్తాం. నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ ఒక 1000 మంది అవుతారంట వారా. 1000 మంది అవుతారంటే మరి ఇంకా తెప్పియా మనం బయట నుంచి అంటే మన లింక్ అయిపోయింది కాబట్టి ఇంకా మస్తు తక్కువ కానీ లింక్ అయిపోకుండా ఇంకా బాగా అవుతుంటారు కావచ్చు మేబీ. చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు వరకు ఎంతమంది అయ్యారో దగ్గర ఒక 300 మెంబర్స్ దాకా కావచ్చు. 300-400 దాకా అయ్యారు. సో వాళ్ళందరి పేరు రాసేస్తాం. ఆల్రెడీ కొంతమంది రాసిన మొన్న అవి వాళ్ళే అంతేకాకుండా కొత్త వాళ్ళే ఈ రోజు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా రాసి పెడతా. అందులో నలుగుదాం పైనాకి. తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అయ్యే వాళ్ళకు సిద్దిపేట దొరుకుతారు స్టిక్కీ నోట్స్ అండ్ బయట నుంచి అయితే తెప్పిద్దాం. మెయిన్ ఆ కలరే సెలెక్ట్ చేసుకోనికి రీజన్ ఏంటి అంటే పోయినసారి వాళ్ళకి కొంతమంది రాసినాం కదా. సో ఈసారి వాళ్ళకి కూడా సేమ్ కలర్ ఉందనుకోండి, రెండు మిక్స్ చేయొచ్చు. వాళ్ళకు వేరే మీకు వేరే అంటే డిఫరెన్స్ ఉండదు అన్నమాట. సో అట్లా ఏమైతుంది అంటే మనం విన్నర్స్ ని ఫేర్ గా పిక్ చేయొచ్చు. అదే ఒకవేళ మనం ఎల్లో కలర్ తెచ్చి పెట్టినాం అనుకో, తీసేటప్పుడు ఎల్లో కలర్ తెప్పుతుంది అవుతుంది. అట్లా ఉండొద్దు. అందుకని అదే కలర్ గురించి అయితే వెతుకుతున్నాము. ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఏదైతే మనకు లక్కీ డ్రా ఉందో ఒకవేళ దీంట్లో మీరు గెలవలేదు అనుకోండి, నర్వస్ అయితే కాకూరి ముందే చెప్తున్నా. ఎందుకంటే ఫర్దర్ గా మనది ఏ లక్కీ డ్రా పెట్టినా గానీ దానిలో మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ అయినట్టే. అది ఒకటి బెనిఫిట్. చెప్పలేము ఇప్పుడు రాకుండా అప్పుడు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం. Whole weeks on the go, straight getting it. Still a lot of sleep, wake up 6, get to winning. Ain't know I had to send you till I came to epidemic. Lift off, 5, 4, 3, 2, 1, lift off. Sky limit, no limit, he gone.